ఫస్ట్ గ్యాస్ లీక్ అయిందండి 9:30కి. గ్యాస్ లీక్ అయితే మా అత్త అందరం మేము సర్దుకుంటానికి ప్రయాణం అయ్యామండి. ప్రయాణం అయ్యేటప్పటికండి 2 గంటలకల్లా బడేలు మంచి సౌండ్ వచ్చేటప్పటికండి పిల్లలు అవుతానే మేము అవుతానే ఎవరికెవరు ఆధారం లేదండి. మొత్తం పెద్ద సౌండ్ అండి. 1/2 కిలోమీటర్ అండి మాది అక్కడికి. మేము ఇప్పటికి ఎవరు ఉన్నారో పిల్లలు ఎవరు ఉన్నారో మాకు ఏం తెలదండి. ఇప్పటికే ఎవరు ఎక్కడ ఉన్నామో మాకు తెలదండి. అసలు మీకు ఎలా తెలిసింది సౌండ్? గ్యాస్ లీక్ అయిపోయిందండి. ముందు గ్యాస్ బాగా లీక్ అయిపోయిందండి. మంచి సౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వినపడుతుంది కదండి, ఆ సౌండ్ వచ్చేసిందండి. మాకు బాగా దగ్గర అండి. మీ ఇంటికి బ్లోక్ ఎంత దూరం ఉంటుంది? 1/2 కిలోమీటర్ అండి. మా లక్కవరం అండి, సచివాలయం 2 అండి మాది. గతం ఎప్పుడు చూసావు ఇట్లాంటి బ్లో? ఎప్పుడు చూడలేదండి. ఇది వరకే బ్లో అవుట్ అయింది కదండి, అక్కడ చూసామండి. దూరంకి వెళ్ళి చూసామండి. ఇప్పుడు మా ఇంటి పక్కనే పడ్డదండి. మాది లకారం అండి. లకారం అయితే ఒకసారి డ్రమ్ అని పేలిపోయిందండి. ఈ పిల్లలు ఆడుకున్నాక ఆ కొంపకాడికి వెళ్ళిపోయారండి. పిల్లలు ఉంటే ఎవరు ఒకళ్ళు తీసుకొస్తారు లేండల్లా నాడండి, మీరు ఉంటాకి ఇల్లేదు, ఇల్లు కాలిపోతాయి, మీరు చచ్చిపోతారు, ఎటు కొట్టి వెళ్ళిపోండి అని అన్నారండి. ఇంక భార్య ఎక్కడో పెరింటి ఎక్కడో ఒకరికి సంబంధం లేకుండా పరుగులు ఇచ్చుకున్నామండి బాబా. ఈ పిల్లలు మాత్రం వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఒకళ్ళు తీసుకొచ్చి మా దగ్గర చెప్పారండి. ఇదేంటి మీకు గతంలో ఎప్పుడు చూసావు? నీకు తెలిసి నీకు ఒక తెలిసి ఎప్పుడు చూసావా? బాబు నా పుట్టికి చేయట్లేదండి అస్సలండి. ఇదే తొలిసారి ఎప్పుడు చూడలేదు అస్సలు. ఎప్పుడు కూడానండి అసలు మాకు అలాంటివి లేవు కూడానండి. ఇదే పగలు జరిగింది, నైట్ జరిగితే పరిస్థితి ఏంటి? రైతులు జరిగింది. ఇంకేం లాంటిది ఏమి లేదు. అలాగే నెత్తుకుంటా వచ్చేసామండి. మరి ఏం చేయమండి, ఎవరు తీసుకొచ్చి చెప్పలేదండి. ఒకరికోళ్ళు తొక్కుంటా వచ్చేస్తే వెనకాల వాడుకుని పిల్లలు ఉండిపోయారండి. వీళ్ళు ఉన్నారు కదా కురగాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి అమ్మోళ్ళు అక్కడ ఉన్నారు రాండి తీసుకొచ్చి అప్పు చెప్పారండి బాబా. ఇది మీకు నమస్కారం.